కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తిరోగమనం చెందుతోందని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ పారిశ్రామికవేత్తలపై ఈ తరహా దాడులు చూడలేదని అన్నారు మాజీ మంత్రి. అనర్హత పేరుతో వికలాంగుల పెన్షన్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్తో కలిపి 26,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. పెట్టుబడిలో ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకం పోయిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. పెట్టుబడిదారుల మీద దాడులు చూసామంటే ఎక్కడైనా మనం ఇన్వెస్టర్స్ మీద దాడులు చూసామా? ఇన్వెస్టర్స్ని బెదిరించిన మనం ఎప్పుడైనా విన్నామా? పారిశ్రామికవేత్తల వెహికల్స్ని, లారీలని, లేకపోతే లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్లో ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే ఇంటర్ఫీర్ అయినటువంటి సందర్భాలు మనం చూసామా? మనం ఏంటిది నాకు అర్థమవుతుంది. అదాని లాంటి ఇండస్ట్రియలిస్ట్ని కూడా బెదరగొట్టేశారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి ఆ రోజు మన శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల రణస్థలం దగ్గర పెట్టినటువంటి ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్లో 12,500 మీరు వేరేగా ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేసేవారు. అసెంబ్లీలో మీరు తీసుకొని చూడండి, ఒకసారి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్. మరి ఈయన ప్రభుత్వంకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ 6,000 మాత్రం కలిపేస్తారు అట్లా.